అమ్ము బ్యాడ్మింటన్ ఆడుతూ ఉంటుంది. ఇకప్పుడు మనోహరి చేసిన కుట్ర వల్ల అమ్ము ఓడిపోతూ ఉంటుంది. మధ్యలో బ్రేక్ ఇవ్వడంతో అమ్ము ఓడిపోతున్నందుకు ఎంతగానో బాధపడుతూ ఉంటే అప్పుడు బాగి ఏమైందమ్ము, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇకప్పుడు ఎందుకో తెలియదు మిస్ అమ్మ, మాటి మాటికి బ్యాట్ జారిపోతూ ఉంది. నేను ఎంత పట్టుకోవడానికి ప్రయత్నించినా నా చేతులకు చెమట్లు వస్తున్నాయని చెప్పి అంటూ ఉంటే అప్పుడు బాగి కర్చీఫ్ని ఆ బ్యాట్కి చుట్టి అమ్ముకి ఇస్తూ, ఇప్పుడు బ్యాట్ పట్టుకొని ఆడు అమ్ము, చాలా గట్టిగా పట్టుకో, గ్రిప్ అసలు వదలకు అని చెప్పి బాగి అమ్ముకి ధైర్యం చెప్పి ఆడడానికి పంపిస్తుంది. ఇక బాగి చెప్పిన ధైర్యంతో, ఇక బాగి చెప్పిన ప్లాన్ వల్ల అమ్ము గెలుస్తుంది. అలా మనోహరి కుట్రను బాగి తిప్పి కొడుతుంది. తర్వాత ఆకాష్ కూడా గేమ్ ఆడుతూ ఉంటే బాగి దగ్గరుండి ఆకాష్ని కూడా గెలిపిస్తుంది. మధ్యలో ఆకాష్ కింద పడిపోవడంతో ప్రిన్సిపల్ వేరే అబ్బాయిని విన్నర్గా డిక్లేర్ చేయమని అంటూ ఉంటే బాగి ఆ ప్రిన్సిపల్తో గొడవపడి ఆకాష్ ఖచ్చితంగా ఆడతాడని చెప్పి అలా ఆకాష్కి ధైర్యం చెప్పి తన గేమ్లో గెలిచేలాగా చేస్తుంది. ఇక అలా బాగి పిల్లలందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉండగా తీవ్రవాదులు బాగి కనిపిస్తారు. ఇదేంటి వీళ్ళు ఇక్కడికి వచ్చారని చెప్పి బాగి వెంటనే అమర్కి ఫోన్ చేస్తుంది. ఏ లూజు, ఎన్నిసార్లు చెప్పాలి నేను బిజీగా ఉన్నానని చెప్పి అని అమర్ అంటూ ఉంటే ఇక అప్పుడు బాగి ఒక్కసారి నేను చెప్పేది వినండి, నేను కరుణతో కలిసి స్కూటీ మీద ఎఫ్ఎం స్టేషన్కి వెళ్తున్నప్పుడు కొంతమంది కార్లో వచ్చి మాకు డాష్ ఇచ్చారు. వాళ్ళ దగ్గర చాలా వెపన్స్ కూడా ఉన్నాయి. వాళ్ళని చూస్తూ ఉంటే చాలా అనుమానాస్పదంగా ఉన్నారని చెప్పి బాగి అంటూ ఉంటే, అవునా, మేము వాళ్ళ గురించే వెతుకుతున్నాము, ఇన్ని రోజులు నాకెందుకు ఈ విషయం చెప్పలేదని అమర్ సీరియస్ అవుతాడు. నేను ఎన్నోసార్లు చెప్పాలని ప్రయత్నించాను, మీరే నాకు అవకాశం ఇవ్వలేదని చెప్పి బాగి అంటూ ఉంటుంది. తర్వాత అమర్ రాథోడ్ని పిలిచి, రాథోడ్ వెంటనే మన వాళ్ళను అలర్ట్ చెయ్యి, మనం వెతుకుతున్న వాళ్ళు బాగికి కనిపించారట అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక బాగి, నేను వాళ్ళకి సంబంధించిన ఫోటోలు కూడా మీకు పంపించాను, మీరు ఇప్పటి వరకు వాటిని చూడలేదు అని చెప్పి అంటూ ఉంటే అమర్ ఆ ఫొటోస్ని చెక్ చేస్తాడు. ఇక కార్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉండడంతో మన వాళ్ళకు ఈ కార్ ఎక్కడైనా కనిపిస్తే ఇన్ఫామ్ చేయమని చెప్పని అమర్ అంటూ ఉంటాడు. ఏమండి, మీరు వాళ్ళ కోసం ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు, ప్రస్తుతం వాళ్ళు స్కూల్లోనే ఉన్నారు, ఇక్కడ టెన్షన్గా అటు ఇటు అనుమానాస్పదంగా తిరుగుతున్నారు అని చెప్పి బాగి అంటూ ఉంటే అప్పుడు అమర్ పోలీసులను, మిలిటరీ వాళ్ళని తీసుకొని స్కూల్కి వస్తాడు. బాగిని స్కూల్లో కలిసిన తర్వాత ఎక్కడ బాగి వాళ్ళు అని చెప్పి అమర్ అంటూ ఉంటే ఇప్పటి వరకు ఇక్కడే కనిపించారండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. వాళ్ళు ఎలా ఉంటారో మా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయని చెప్పి అమర్ అంటాడు. దాంతో బాగి వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళ పోలికలను పోలీసులకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ఇక తీవ్రవాదులు అమర్ పోలీసులతో రావడం చూసి కంగారు పడిపోతూ ఆ అమరేంద్ర భార్యకు మన మీద అనుమానం కలిగి తన భర్తని ఇక్కడికి పిలిచినట్టుంది, మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పి వాళ్ళు బాగిని చూసి దాక్కుంటూ ఉంటారు. అంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది. రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.